డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరికీ తెలియదు. ఇరాన్ మీద తీవ్ర దాడులకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు ప్రకటించిన కొద్ది గంటల్లోపే చర్చల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ప్రకటించారు. గల్ఫ్ దేశాల ఒత్తిడే దీనికి కారణమని చెబుతున్నారు. ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా బాగానే ఉంటుంది, కానీ ఇరాన్ ప్రతీకార దాడులకు తాము బలైపోతున్నామని ఈ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ చర్చలు కేవలం ఇరు దేశాలకు, పశ్చిమాసియాకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపించబోతున్నాయి. అమెరికా నిజంగా శాంతి దిశగా అడుగులు వేస్తుందా, లేక వ్యూహాత్మక విరామమేనా అనేది ఈ చర్చలే తేల్చనున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ మళ్లీ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే దిశగా మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా పరస్పర క్షిపణులు, దాడుల హెచ్చరికలతో హోరెత్తిన ఈ ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కొద్ది రోజులుగా ఇరాన్పై చేస్తోన్న భారీ దాడుల్ని అగ్రరాజ్యం నిలిపివేసింది. ఇరాన్పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దౌత్య మార్గానికి ప్రాధాన్యమిస్తున్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన పశ్చిమాసియాలోని మిత్రపక్షాలు ఒక అవగాహనకి వచ్చాయని, ఈ నేపథ్యంలో దాడులు ఆపాలని తమ బలగాలను ఆదేశించారని ట్రంప్ ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. తమ మిత్రదేశాల విజ్ఞప్తి మేరకు ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షుని నిర్ణయాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. వాస్తవానికి ఇరాన్లోని కీలక సైనిక, వ్యూహాత్మక స్థావరాలపై భారీ దాడి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. అయితే సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఒమన్ జరిపిన దౌత్య చర్చలతో దాడుల్ని నిలిపివేసిందని చెప్తున్నారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్పై సైనిక దాడి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. దౌత్యపరమైన పరిష్కారానికి మరింత సమయం ఇవ్వాలని కోరారు. ఇరాన్, యుఎస్, ఒమన్లతో జరిపిన చర్చల ఫలితంగా హర్మూజ్ జలసంధిపై కొత్త ప్రతిపాదనకు టెహరాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని ఖతార్ ప్రతినిధులు ట్రంప్కు వివరించారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్తో చర్చలకు మార్గాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. శాంతియుత ఒప్పందం కుదుర్చుకోవటం వల్ల ఇరుపక్కల భారీ ప్రాణ నష్టాన్ని నివారించొచ్చని తెలిపారు. The reason they asked is I think there's a deal. There's a deal on Hormuz, and then there will be a deal on the nuclear, or you might call it the denuclearization of Iran. I call it the denuclearization of Iran. So we're holding it. We'll just say we can do it anytime we want, but we're asked by the 3 primary groups. We were also asked by Iran very strongly, actually. They said, we'd like to make a deal. Now, I don't know what they say, because a lot of times they'll say that to me and then they'll go out and say, we don't know what he's talking about. Obviously, they don't want to be attacked. And they knew the extent of the attack because they saw it forming. ఇరాన్, అమెరికా మధ్య జరిగే శాంతి చర్చల్లో హర్మూజ్ జలసంధి, అణు నిరాయుధీకరణ అంశాలే ప్రధానంగా ఉండనున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% పైగా ప్రయాణించే ఈ వ్యూహాత్మక జలసంధిని 60 రోజుల పాటు ఎటువంటి రుసుములు లేకుండా స్వేచ్ఛగా తెరిచి ఉంచేలా గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇరాన్ అణు ఆయుధీకరణకు సంబంధించిన కఠిన నిబంధనలను అంగీకరించేలా చేయటం ఈ భేటీలో కీలకంగా మారనుంది. ఈ అంతర్జాతీయ నౌకాయాన మార్గం ఎల్లప్పుడూ ఉచితంగా, శాశ్వతంగా తెరిచి ఉండాలని అమెరికా పట్టుబడుతుండగా, ఆ మార్గంపై తనకే సంపూర్ణ సార్వభౌమాధికారం ఉందంటూ ఇరాన్ వాదిస్తోంది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవటం ఇరాన్ అణు బెదిరింపులకు ముగింపు ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం ఖరారు కాకపోతే మళ్లీ దాడులకు దిగుతామని హెచ్చరించారు. కాగా ఇరాన్ మీద తాను చేపట్టబోయే సైనిక చర్య సాధారణ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దాడి జరిగి ఉంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచేదని తెలిపారు. తాను ప్రజలను చంపాలని కోరుకోవటం లేదు. యుద్ధంలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే భారీ విధ్వంసం జరిగేది. తిరిగి నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేదని వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. కాగా దాడులను నిలిపివేయమని తాము అమెరికాను కోరమనటం అబద్ధమని ఇరాన్ అంటోంది. అయితే గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలని తెలిపారు. కాగా ఇవి అమెరికాతో నేరుగా జరుగుతున్న చర్చలు కావని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వ్యాఖ్యానించారు.
కాగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగే ఏ ఒప్పందానికైనా అణు కార్యక్రమం ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఇరాన్ అణు సామర్థ్యాలను పరిమితం చేయాలని అమెరికా కోరుతోంది. అయితే తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాలపై రాజీ కుదిరితేనే చర్చలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. మరోవైపు హర్మూజ్ జలసంధి విషయంలో కొత్త విధానం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హర్మూజ్ను ఎవరు పర్యవేక్షించాలి, నౌకల రాకపోకలు ఎలా ఉంటాయి, భద్రతా ఏర్పాట్లు ఎలా అనే అంశాలపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య రహస్య దౌత్య చర్చలకు ఒమన్ కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా, ఇరాన్ చర్చలను ఇజ్రాయెల్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ చర్చలు కేవలం వాషింగ్టన్, టెహరాన్ మధ్య వ్యవహారం కాకుండా మొత్తం పశ్చిమాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారాయి. మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా అనుసరిస్తున్న విధానాలపై గల్ఫ్ దేశాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియటం లేదు. ఇరాన్తో శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూనే మరోవైపు తీవ్రమైన సైనిక హెచ్చరికలు, దాడులకు పిలుపునివ్వటం పరిపాటిగా మారిపోయింది. అమెరికా దగ్గర స్పష్టమైన వ్యూహం లేకపోవడంతో ఇరాన్ జరిపే ప్రతీకార దాడులకు తాము బలి కావాల్సి వస్తోందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ముదిరితే ఎక్కడ ఉన్న అమెరికాపై కంటే తమ సమీపంలో ఉన్న గల్ఫ్ దేశాలపైన, వాటి ముఖ్యమైన చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక వసతులపైన ఇరాన్ దాడులు చేయటం ఖాయమని చెప్తున్నాయి. హర్మూజ్ జలసంధి మూత, యుద్ధ భయాల కారణంగా చమురు ఎగుమతులు, ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటాయని ఈ దేశాలు అంటున్నాయి. ఇక ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికాలో కూడా ట్రంప్పై తీవ్రమైన రాజకీయ ఒత్తిడి ఎదురవుతోంది. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధం అమెరికా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అధ్యక్షుడిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవటంలో, చట్టబద్ధ వలసలను పరిమితం చేయటంలో ట్రంప్ తన అధికార పరిధిని మించుతున్నారని అమెరికా ప్రజలు భావిస్తున్నారు. ఓటర్లలో పెరుగుతున్న ఆగ్రహం రిపబ్లికన్ పార్టీ అవకాశాలను దెబ్బతీస్తుందనే భయం ఉన్నట్టు అసోసియేటెడ్ ప్రెస్, ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే చెప్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ట్రంప్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడిని గమనిస్తోందని, ఒకవేళ దౌత్య చర్చలు విఫలమైతే అమెరికా దాడులు చేయకముందే ముందస్తు ప్రతీకార దాడులకు దిగేందుకు ఐఆర్జీసీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.